హాయ్, దిస్ ఇస్ విరాజ్. వెల్కమ్ టు finviraz.com. సో మన కమ్యూనిటీకి కొద్దిగా చిన్న బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి. ఏంటి అంటే, నాకు నిన్న ఈవినింగ్ కన్స్ట్రక్షన్ దగ్గర నుంచి పెడుతుంటే చిన్న యాక్సిడెంట్ జరిగిందండి. సో కొంచెం చెయ్య ఇబ్బందికరంగా ఉంది. అంటే నేను బండి మీద వెళ్తున్నాను. సో అవతల నుంచి వచ్చే వ్యక్తి కూడా బండి మీద వచ్చారు. సో అవతల ఆపోజిట్ పర్సన్ హ్యాండిల్ వచ్చి నా మణికట్టుకి, నా చేతికి తగిలింది. సో చాలా గట్టిగా అన్నమాట. సో నిన్న సాయంత్రమే హాస్పిటల్కి వెళ్ళాను. సో చాలా సివియర్గా లోపల కొంచెం ఎముకలు అవి బాగా నలిగాయి. సో 1 month పాటు రెస్ట్ తీసుకోవాలని చెప్పారు. కుడి చేతి మణికట్టు దగ్గర నుంచి కింద ఏళ్ళు వరకు కూడా మొత్తం చాలా విపరీతమైన పెయిన్ ఉంది. సో నేను ఈ ఆడియో కూడా మొబైల్లో రికార్డ్ చేస్తున్నాను. మేబీ వాయిస్ మీకు కొంచెం చిన్నది రావచ్చు. సో ఎందుకు ఇంటిమేట్ చేస్తున్నాను అంటే, కుడి చేతితో నేను మౌస్ పట్టుకుని వీడియో చేయడం కానీ, లేదంటే రికార్డ్ చేయడం కానీ, ఎడిట్ చేయడం కానీ అన్ని కుడి చేతితో చేయవలసిన పని. బట్ ఇప్పుడు చేతికి సిమెంట్ కట్టు ఉంది. సో నేను ప్రజెంట్ సిమెంట్ కట్టు తీసే వరకు కూడా మౌస్ని టచ్ చేయలేను. సో కొంచెం అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. మేబీ డాక్టర్ చెప్పడం అయితే 1 month అని చెప్పారు. 1 month పాటు కట్టు ఉంటుంది చేతికి అని చెప్పారు. బట్ నేనైతే ఒక 20 daysలోనే రికవరీ అవుతుంది అనుకుంటున్నాను. యాజ్ పాసిబుల్ యాజ్ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మీకు అందుబాటులో ఉండడానికి ట్రై చేస్తాను. యాక్చువల్గా అయితే నేను మన అడ్మిన్ టీంతో ఆల్రెడీ మాట్లాడాను. నాకు చాలా పెద్ద ప్లానింగ్స్ ఉన్నాయి సార్. మనం ఒక మెంటర్షిప్ ప్రోగ్రామ్ చేద్దాము, లైవ్ ట్రేడింగ్ చేద్దాము. చాలా ఆల్రెడీ శ్రీహర్ష గారు, యజ్ఞేశ్వరరావు గారు, మేము అందరం లాస్ట్ వీక్ ఆర్ బిఫోర్ లాస్ట్ వీక్ అనుకుంటా మాట్లాడుకున్నాం. సో చాలా పెద్దగా ప్లాన్ చేద్దామండి మన స్టూడెంట్స్ కోసం. ఎలా అంటే, ఇప్పటి వరకు తెలుగులో ఈ టైప్ ఆఫ్ గైడెన్స్ కానీ, లేదంటే సబ్జెక్ట్ కానీ ఎవ్వరు ఇవ్వకూడదు. మనకి ఎక్స్ట్రాడినరీ కమ్యూనిటీ ఉండాలి అనే విధంగా ప్లాన్ చేద్దామని అనుకున్నాను. బట్ ఈ లోపల ఇలా జరిగింది. సో ఓకే, ఏం జరిగినా మన మంచికే. సో నేను అయితే ఒక్క 1 month పాటు మీకు నేను అందుబాటులో ఉండకపోవచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే హర్ష గారిని కానీ, లేదంటే యజ్ఞేశ్వరరావు గారిని కానీ, మన అడ్మిన్స్ ఎవరైతే ఉన్నారో ఇద్దరు రాజుగారులు కానీ, మన బ్రో కానీ, ఎవరినైనా సరే మీరు అడగండి. వాళ్ళు మీ డౌట్స్ క్లారిఫై చేస్తారు. ఒకవేళ ఇన్ కేస్ మీరు నన్ను ఏదైనా అడిగితే నేను వెంటనే రిప్లై ఇవ్వకపోతే మీరు నన్ను తప్పుగా అనుకోవద్దు. ఎందుకంటే నేను టైప్ చేయడానికి ఓన్లీ ఒక ఎడం చేత్తో మాత్రమే టైప్ చేయాలి. అందులోనూ నిన్న ఈవినింగ్ మా ఇంట్లో వాళ్ళు నా మొబైల్ తీసేసుకున్నారు. ఎందుకంటే ఉంటే నేను డెఫినెట్గా ఏదో ఒకటి స్టూడెంట్స్ అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడం, కాల్స్ లిఫ్ట్ చేయడం, ఏదో ఒకటి చేసేస్తూ ఉంటాను. అందుకని ఇంట్లో వాళ్ళు మొబైల్ కూడా తీసేసుకున్నారు. సో మీకు ఇంటిమేషన్ చేయాలి మస్ట్ అండ్ షుడ్గా. ఎందుకంటే ఇది నా కమ్యూనిటీ, నేను స్టార్ట్ చేసిన కమ్యూనిటీ. సో మన తెలుగు ట్రేడింగ్ కమ్యూనిటీకి నేను ఎంత చేయాలో అంత చేయాలనుకుంటున్నాను. సో మీకు ఇంటిమేషన్ లేకుండా నాకేమైందో, అసలు నేను ఎందుకు మానేసానో మీకు తెలియకుండా మీరు ఇబ్బంది పడడం నాకు ఇష్టం లేదు. అందుకనేసే ఈ వాయిస్ మెసేజ్ పెడుతున్నాను. ఒకవేళ వీలైతే ఈ వాయిస్ మెసేజ్ని మా ఫ్రెండ్కి పంపించి వాడిని ఎడిట్ చేసి నా ఛానల్లో అప్లోడ్ చేయమంటాను. సో మీకు వాయిస్ మెసేజ్ అండ్ యూట్యూబ్ వీడియో ఏదొచ్చినా సరే దయచేసి అర్థం చేసుకుంటాను అనుకుంటున్నాను. ఒక 1 month పాటు మీకు నేను అందుబాటులో ఉండకపోవచ్చు. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా నేను మీకు అందుబాటులో ఉండడానికి ట్రై చేస్తాను. వచ్చిన తర్వాత మాత్రం మనం చాలా పెద్దగా ప్లాన్ చేసుకుందాం. అంటే మెంటర్షిప్, లైవ్ ట్రేడింగ్ అండ్ ఇంకా చాలా పెద్ద ప్లాన్స్ ఉన్నాయి నా దగ్గర. సో అవన్నీ డెఫినెట్గా చేద్దామండి. దేని గురించో మరి ఈ ఆటంకం వచ్చింది. ఏం జరిగినా మన మంచికే. సో ఐ హోప్ అందరూ అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. గ్రూప్లో ఎటువంటి ఏంటంటారు తప్పుడు మెసేజ్లు రాకుండా అందరూ ఇది మన తెలుగు ట్రేడింగ్ కమ్యూనిటీ, ఇది నా ఇల్లు అనే విధంగా అందరూ కలిసికట్టుగా ఉంటూ ఒకే మాట మీద ఉంటూ మంచిగా ట్రేడింగ్ చేసుకోండి. నేను ఈ 1 month ట్రేడింగ్ కూడా చేయడం కుదరదండి. ఏది చేయాలన్నా కుడి చేతితో నేను మౌస్ చేయాలి కదా. సో కుదరకపోవచ్చు. ఐ హోప్ అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మన అడ్మిన్స్ అడగండి. ఇంకా ఏదైనా అర్జెంట్, ఇంకా తప్పదు అనుకుంటే నాకు మెసేజ్ చేయండి. నేను ఎప్పుడైతే మెసేజ్ చూస్తానో అప్పుడు డెఫినెట్గా మీకు నేను రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఓకేనండి. సారీ, ఏమనుకోవద్దు, క్షమించండి. అదేవిధంగా మన తెలుగు ట్రేడింగ్ కమ్యూనిటీని మీరు దగ్గరుండి కాపాడండి. ఓకేనండి. థ్యాంక్ యూ సో మచ్.